2026 ఐపీఎల్ థర్డ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్స్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ మీద ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. సిఎస్కే ఇచ్చిన 128 రన్స్ టార్గెట్ ని కేవలం 12 ఓవర్స్లోనే చేసింది రాజస్థాన్. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఆస్పెక్ట్ లో సిఎస్కే మీద ప్యూర్ డామినేషన్ చూపించింది రాజస్థాన్. ఎస్పెషల్లీ బ్యాటింగ్ లో వైభవ్ సూర్యవంశీ సిఎస్కే బౌలర్స్ ని ఒక ఆట ఆడుకున్నాడు. ఇంకా మ్యాచ్ డీటెయిల్స్ లోకి వెళ్తే టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ తీసుకుంది. నిజానికి ప్రీవియస్ డే రోజు వర్షం పడింది. దానివల్ల స్టార్టింగ్ లో పిచ్ బౌలింగ్ కి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే టాస్ ఎవరు గెలిస్తే మ్యాచ్ వాళ్లే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనిపించాయి. అనుకున్నట్టే టాస్ గెలిచిన రాజస్థానే మ్యాచ్ కూడా గెలిచింది. బ్యాటింగ్ కి దిగిన సిఎస్కే ఓపెనర్ సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్ లో అవుట్ అయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ అయితే అనవసరమైన షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. పిచ్ కొంచెం టఫ్ గా ఉన్నప్పుడు కండిషన్స్ ని రీడ్ చేస్తూ లాస్ట్ వరకు ఉండే యంగ్స్టర్స్ ని గైడ్ చేయకుండా ర్యాష్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత వచ్చిన ఆయుష్ మాత్రే అండ్ మాథ్యూ షాట్ ఇద్దరు సింగిల్ డిజిట్ స్కోర్ కే అవుట్ అయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సర్ఫరాజ్ కొంచెం మంచి షాట్స్ ఆడుతున్నాడు అనే లోపు జడేజా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. శివం దుబే కూడా ఆడిన ఫస్ట్ బాలే 6 కొట్టాడు. కానీ మళ్ళీ ఇంకో 6 కొట్టడానికి ట్రై చేసి జడేజా బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. దాంతో జడేజాకి ఒకే ఓవర్ లో 2 వికెట్స్ దొరికాయి. యంగ్స్టర్ కార్తిక్ శర్మ కూడా పెద్దగా స్కోర్ చేయలేకపోయాడు. సిఎస్కే బ్యాటింగ్ లో జేమీ ఓవర్టన్ ఒక్కడే లాస్ట్ వరకు ఉండి 43 రన్స్ స్కోర్ చేశాడు. దానివల్ల సిఎస్కే ఆ 127 రన్స్ అయినా కొట్టగలిగింది. లేకపోతే బిలో 100 కి ఆల్అౌట్ అయ్యేది. ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది రాజస్థాన్ బౌలర్స్ ని. ఎందుకంటే స్టార్టింగ్ లో కండిషన్స్ ని యూజ్ చేసుకుని ఎక్సలెంట్ గా బౌలింగ్ చేసి వికెట్స్ తీశారు. ఆ తర్వాత కూడా టైట్ లైన్స్ వేసి బ్యాటర్స్ ని స్కోర్ కొట్టనివ్వకుండా ఆపారు. నిజానికి సిఎస్కే ఇంత దారుణంగా బ్యాటింగ్ చేయడానికి రాజస్థాన్ బౌలర్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేశారో సిఎస్కే బ్యాట్స్మెన్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేశారు. మెయిన్ గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ శివం దుబే ఇద్దరు ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయాల్సిన చోట అనవసరమైన షాట్స్ ఆడి అవుట్ అయ్యారు. ఇద్దరిలో ఒక్కరైనా రెస్పాన్సిబుల్ గా ఆడి ఉంటే 170 to 180 రన్స్ స్కోర్ వచ్చేది. గెలిచే ఛాన్స్ కూడా ఉండేది. 128 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ స్టార్టింగ్ నుంచే బాదటం స్టార్ట్ చేసింది. మ్యాట్ హెన్రీ వేసిన ఫస్ట్ ఓవర్ లో ఏకంగా 18 రన్స్ స్కోర్ చేశారు. అదే ఓవర్ లో సూర్యవంశీ ఆడిన ఫస్ట్ బాలే గాల్లో కొట్టాడు. కానీ కార్తిక్ శర్మ ఆ క్యాచ్ ని డ్రాప్ చేశాడు అండ్ ఆ బాల్ బౌండరీకి వెళ్ళింది. ఆ క్యాచ్ పట్టుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ వేరేలా ఉండేది. ఇంకా ఆ క్యాచ్ డ్రాప్ అయినప్పటి నుంచి సూర్యవంశీ విధ్వంసం స్టార్ట్ చేశాడు. ఆడిన ప్రతి బాల్ ని బౌండరీకి పంపిస్తూ కేవలం 15 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. మరోవైపు జైస్వాల్ లెస్ దాన్ 100 స్ట్రైక్ రేట్ తో యాంకర్ రోల్ ప్లే చేశాడు. 52 రన్స్ చేసిన సూర్యవంశీ కంబోజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురేల్ కూడా అగ్రెసివ్ గా ఆడుతూ 4 బౌండరీస్ చేసి కంబోజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇంకా లాస్ట్ లో జైస్వాల్ అండ్ కెప్టెన్ రియాన్ పరాగ్ కలిసి 12 ఓవర్స్ లో స్కోర్ ని చేస్ చేశారు. రాజస్థాన్ ఈ మ్యాచ్ లో భారీ మార్జిన్ తో గెలవడంతో +4.1 హ్యూజ్ రన్ రేట్ తో పాయింట్స్ టేబుల్ లో ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళింది. ఇంకా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలవడానికి మెయిన్ రీజన్ 4 ప్లేయర్స్: నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్, జడేజా అండ్ సూర్యవంశీ. సిఎస్కే టాప్ ఆర్డర్ లో 2 మెయిన్ వికెట్స్ తీసిన నాండ్రే బర్గర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో నాకు నచ్చిన పర్ఫార్మెన్స్ అయితే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్. మరి మీ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఎవరిదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు డగౌట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.